మనుషులు ఉండే చూడండి. ఏం జరిగిందన్నా? ఏం జరిగిందా? రెండు కళ్ళు పెట్టి చూడండి. చెప్పుకుంటా మాట్లాడుకుంటే ఏమిటిది? ఏమిటిది? ఇది ఇల్లా వల్ల కాడా? ఇలా తాగి తందనాలాటానికి నా ఇల్లా దొరికిందా? అమ్మా అది తెలియకదా ఏదో పని చేస్తుంటారు. అమ్మాది కాగలేక తాగారమ్మా. నీకెప్పుడు తాగరమ్మా. నా తమ్ముడి మీద వచ్చేసి చెప్తున్నా. అమ్మాయి నువ్వు వెళ్ళబాక అమ్మాయి. నరకంలో నేను ఉండలేదు. తెలియదు ఇంకెప్పుడు చెప్పండి. నేను చూస్తాను. ప్లీజ్ వెళ్ళండి. నేను అందరికి అడ్డైపోయాను. నేనంటే లేకపోతే ఎవరికి ఏం చెప్పాలి? ఎందుకు ఆవిడ బతులేస్తావు? ఆవిడకున్న సభ్యత సంస్కారం మనకెక్కడ ఉంది? వాళ్ళు తాగే కనీసం ఇంట్లో అయినప్పుడు ఉన్నా ఆవిడ తాకుండా వీటికి వెళ్ళనే. వాళ్ళ దారికి నువ్వు వెళ్ళవలసిందే తప్ప వాళ్ళు నీ దారికి రారు. వాళ్ళ దారికి ఇదిపోవలసిన కర్మ ఏమిటండి? ఏమక్కర్లేదు. కొన్నాళ్ల పాటు అతగాడి లెక్క లేకుండా ఇక్కడే పడి ఉంటే అప్పుడు తెలిసి వస్తుంది. పెళ్ళాం కావాలో అత్యంత మనుషులే కావాలో. రామారా ఏమా ఇదిగో ఏమిటి జీతం? మొత్తం అంతా నాకెందుకే తల్లి. ఈ నెల రోజులు ఇక్కడ ఉండే తిన్నాం కదా అత్తయ్య. అక్కడుంటే మాత్రం ఖర్చు కదా. పెదవది వద్దన్నా వినవు కదా. చీపుడు చేత్తో ఎందుకులే. అరుణ, వాళ్ళంతా రేపు వెళ్ళిపోతున్నారు. పొట్టి చేతులతో ఎలా పంపించడం అని నీ పంపించమన్నానా? అది కదరుణ. లక్ష్మికి మొదటి కాన్పు. వాళ్ళ అత్తగారు వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. అందుకని బాబుకో చిన్న గొలుసు, లక్ష్మికో చీర పెట్టి పంపిద్దామని. దానికి నా అనుమతి కావాలా? నీతో చెప్పాలిగా. అన్ని చెక్కే చేస్తున్నారా? ఏం చెప్పలేదు. ఆలోచిస్తే మీకే గుర్తుకొస్తుంది. లక్ష్మిని తీసుకొచ్చిన విషయమేగా. ఏ విషయం నాకు ఇంటికి నేను ఒక దాన్ని ఉన్నాననేది నెల రోజుల తర్వాత గుర్తుకొచ్చింది. నీకొక ఇల్లు ఉందనేది నెల దాటినా గుర్తు రాలేదుగా. అది నా ఇల్లు కాదు, ధర్మసత్రం. అరుణ, నా ఇల్లు అయితే నాకు విలువ ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఆ ఇంట్లో నాకేమీ లేవు. లేవు లేవు అంటే రావు అరుణ. ఏదైనా మనం ఇచ్చినప్పుడే ఎదుటి వాళ్ళ నుంచి తీసుకోగలం. అంటే ఎదుటి వాళ్ళని గౌరవించడం నాకు చేత కదనేగా? చేతనైన దానివైతే వాళ్ళ ముందు నన్ను అగౌరవపరిచి ఇక్కడికి వచ్చేదానివేక. నిజమే. అక్కడే ఉండి వాళ్ళని బయట పంపిస్తే అప్పుడు మీ గౌరవం ఉండేది. అయినా ఇవన్నీ నాకెందుకు? ఇష్టమైంది పిలిపించుకున్నారు, ఇష్టం వచ్చింది పెట్టి పంపించండి. అలాగే పంపిస్తాను. కానీ నాకు కొంచెం డబ్బు కావాలి. మీరు వచ్చింది నా డబ్బు కోసం అన్నమాట. ఏమైనా అనుకో, నాకు 200 లేదు, అత్తయ్యకి ఇచ్చేశాను. అరుణ, నెల రోజుల నుంచి నేను నా బిడ్డ వాళ్ళ మీద పడి తింటున్నాం. మీరు లక్షాధికారులు వెనక ఎంతమందినైనా పోషిస్తారు. కానీ మా వానికి ఆ శక్తి లేదు. అందుకే డబ్బిచ్చి ఇంట్లో పూటగుళ్ళు తింటున్నాం. ఎందుకే పిచ్చి పిల్ల అంత ధైర్యంగా మాట్లాడి వెళ్ళిపోయాక ఏడుస్తావే? చూసావత్తయ్య, చూసావా? మీరొచ్చింది నా డబ్బు కోసం అంటే కాదు నీ కోసమని ఒక్క మాట అన్నారేమో. ఎంతగా మారిపోయారత్తయ్యా. పిచ్చిదానా, మారిపోవడం కాదే. మేడి పండు పైకి చాలా బాగుంటుంది, లోపల చూస్తేనేగా అసలు సంగతి తెలిసేది. ఇప్పటికైనా అర్థమైందా అతగాడి స్వభావం? వేధవది, ఈ రోజుల్లో లక్షణంగా పెద్దవాళ్ళు చేసిన పెళ్లిళ్లే దిక్కు లేకుండా పోతున్నాయి. మొగుణ్ణి పెళ్ళామో, పెళ్ళాన్ని మొగుడో వదిలేస్తూనే ఉన్నారు. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండటం మంచిదమ్మా. మీ మామయ్య చేత కానివాడు, ఏమీ చేయలేనివాడు, ఏమీ ఇవ్వలేనివాడు. ఆడపిల్లని పుట్టింటి నుంచి పురుడు పోసి పంపించేటప్పుడు కావిళ్లతో పంపిస్తారు, నేను కన్నీళ్లతో పంపిస్తున్నాను. అమ్మా, నేను భగవంతుడు చల్లగా చూస్తాను. ఏంట్రా పిచ్చి సన్నాసి, తల్లిని బిడ్డది ఇద్దరిని సుఖంగా ఇంటికి పంపిస్తాండా. ఎందుకంటే ఇంకేం కావాలరా? కానీ మేం మాత్రం నిండుకుండలాంటి నీ కాపురాన్ని పగలగొట్టి మరీ వెళ్తుండాలి. పగలగొట్టింది మీరు కాదే, ఆ నిండుకుండను మోసుకెళ్లే 2 కాళ్ళు కలిసి వెళ్ళాలి. అందులో ఏ కాలు వెనక్కి లాగినా ఆ కొండ పడకపోదు, పగలకపోదు. పిచ్చి అన్ని నీ పొరలో ఎత్తుకుని మేము వెళ్ళాక ఆ అమ్మాయిని ఏమో అనమాక. సరే, మేము వెళ్ళగానే ఆ అమ్మాయిని తీసుకురా.
అంటే కాదురా, నా మీద ఒట్టెట్టు. నేను సాధిస్తున్నంత ఒట్టని చెప్పు. తప్పకుండా తీసుకొస్తాను. నువ్వు కూడా వెళ్తున్నావుట్రా? నేనే రమ్మన్నాను. ఆయన ఎంతైనా కానీ అన్న చేష్టం లేకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. లేదు, వాడు ఎక్కడే ఉంటే మా ఇద్దరి మధ్య ఇబ్బంది అని నువ్వు తీసుకెళ్తావు అంతే. మీ ఇద్దరు సరళగా ఉంటే మాకు అంతే సార్. రేపు నేను పోయాక నాకు దుర్బేగా చూడాల్సి బాబు గారు ఇస్తా తీసుకొచ్చినాను. మంచిది. మా జ్యోతి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. జ్యోతి, నీకు తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా? నాకు చెల్లెలు కావాలి. తమ్ముడు అని చెప్పు. ఏమ్మా తమ్ముడు పడుతున్నాడా? ఇదే నీకు మళ్ళీ ఏ ఈ శుభవార్తని వినకూడదని చెప్పలేదా? ఏమో, మీకు ఇది శుభవార్తని నేను ఎలా అనుకుంటాను? ఏమిటి పిచ్చి మాట్లాడదా? చిన్న చిన్న విషయాన్ని కూడా ఇంతగా పట్టించుకుని బంగారం లాంటి సంసారాన్ని ఎందుకు పాడు చేస్తాను? నే పాడు చేస్తున్నానా? నో ప్లీజ్, ఈ సంతోష సమయంలో కూడా తగ్గ పెట్టు. మనందరం కలిసి అంతా సినిమాకి వెళ్ళాలి. ఎలా కూర్చున్నాడే? ఎవడో మర్చిపోతానేమో, మధ్యాహ్నం మన ఇంట్లో వంట చేయొద్దు. ఏ ఇద్దరం కలిసి ఒక అన్నింటి భోజనం కలు. ఆడా మగ? ఆడే. తారేనా? కారు నీకెలా తెలుసు? ఎలా తెలిస్తే ఉందిలేండి, నాకు ఒంట్లో బాగాలేదు. ఏ రా. ఇవి మీ కూరలు, ఇది మీ కూర. అదేమిటి? బెండకాయ, దోసకాయ, వంకాయ ఇలా కొన్ని ఉన్నాయి. అవి ఆయన తినరు. అదే లేదండి, ఈ మధ్య అన్ని తినేస్తున్నాను. అదేమిటి? ఏం చేయను, అరుణ్కి ఆ కూరలు అంటే చాలా ఇష్టం. ఇక ఆవిడ ఇష్టానికి ఒక కూర, నా ఇష్టానికి ఒక కూర అయితే తట్టలో సంసారం బుట్టలో కూర్చొని ఏమంటారు? కరెక్ట్ అంటాను. తారా మీ గురించి చెప్తుంటే నిజంగా ఈ రోజుల్లో ఇటువంటి పెళ్లిళ్ళు ఎవరు చేసుకుంటారా అనుకున్నారు. చేసుకోవటమే కాకుండా ఆమె కోసం మీరు చేస్తున్నది రియల్లీ వండర్ఫుల్. సంసారాల్లో కావాల్సింది అలా సర్దుకుపోవటమేనండి. నా మటుకు నన్ను చూడండి, ఫ్యాక్టరీలో ఉన్న 8 గంటలు నరకంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడు ఇంటికి వచ్చి పడదామా అనిపిస్తుంది. అసలు ఇంటికి రావటం అంటే స్వర్గంలో అడుగు పెడుతున్నట్టుగా ఉండాలి. Am I right? Yes, you are right. You are right. ముందు అన్నం తినివ్వండి. అసలు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయంటే సంస్కారం లేకపోతేనే వస్తాయి. భార్యాభర్తల తగాదా అంటే నాకెందుకో నవ్వుగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూడాలని నాకు సరదా. ఈమెను సరదాగా ఒక్కనాడన్నా అలాంటి తగాదా పెట్టుకోమంటే నో, పెట్టుకోదే. వద్దులేండి, సరదా కూడా మీరు అలాంటి కోరుకోవద్దు. నరకం అనేది ఎక్కడైనా ఉంది అంటే అది అందులోనే ఉంది. మనసులో అతకిన భార్యాభర్తలు ఎప్పటికీ కలవని రైలు పట్టాలాంటి వారు. అవి ఎప్పుడు ఎంత దూరమైనా కలిసే ప్రయాణం చేస్తాయి, కలిసే రైలు బరువంతా మోస్తాయి. కానీ ఎప్పటికీ కలవు, ఎప్పటికీ